ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా కదా? ఏ దినాలు అవి? చెడ్డ దినాలు, గలిబిలు చేసే దినాలు, దురాత్మలు పనిచేసే దినాలు. అయినా ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి కాపుదల బట్టి నేను ఒకటే అనుకుంటున్నా, ఏంటంటే నిజంగా ఆశీర్వదించు దేవా అంటాం కదా. ఆశీర్వాదాలు ఏంటి అంటే ఆరోగ్యము. చెప్పండి. మొదటి ఆశీర్వాదము ఆరోగ్యము, రెండవ ఆశీర్వాదము కాపుదల. దేవుడు ఈ రెండు మన జీవితాల్లో ఉంటే ప్రభు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినట్టే కదా. మనం ఎప్పుడు అసలు ఏంటి ఆశీర్వాదం చెప్పండి? ఏం ఆశీర్వదించాలి? దేవుడు తెల్లారి లేస్తే ఆయన ఇచ్చిన ఆరోగ్యమే గొప్ప ఆశీర్వాదం. ఆయన ఇచ్చినటువంటి కాపుదల చాలా అద్భుతమైంది. మనం అనుకుంటాం. నిజంగా నేను అనుకున్న చెయ్యి దెబ్బ తగిలినప్పుడు, దెబ్బ తగిలింది కానీ అది కోలుకోవాలంటే, దాన్ని భరించాలంటే ఎంత టైం తీసుకుంటుందంటే, ఎంతగా భరించాలి అంటే మనం అనుకుంటున్నాం. అందుకని ఆరోగ్యం ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అని నాకు అర్థమైంది కదా. దేవుని స్తోత్రం. దెబ్బ తగలటమేమో కానీ దాన్ని భరించడం కూడా చాలా చాలా అవసరం అనిపించింది. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అంటున్నా, మనందరితో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని చెప్పండి. ఆరోగ్యమే గొప్ప ఆశీర్వాదం. ఇంకేంటి? చక్కటి కాపుదలే దేవుడు మనకి మంచి ఆశీర్వాదం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును. నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే ఇది. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను. మేము నిజంగా నిన్నటి దినమున ఎంతో దూరం ప్రయాణం చేసాం. చాలా ఆటోలో, చాలా దూరం, భయంకరమైన ఎండ. అబ్బా, అప్పుడు అనిపించింది మనం ఇంట్లో ఉండి ఏ ఫ్యాన్ల కిందో, కూలర్ల కిందో, ఏసీల కిందో ఉంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎంత కాపుదలంటే మేము ఊరికే ప్రార్థన చేసుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాము. నిజమే, ఎండ కూడా ఎండ అనిపించలేదు. కేవలం అది దేవుని కృప. అందుకన్నాడు, నా ప్రాణమునకైనా సేద తీర్చుచున్నాడు. నిజంగా మన ప్రాణానికి దేవుడే సేద తీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందు. దేవుడు చెప్పండి, నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును. ఎంత దావీదు ఆయన జీవితంలో నిజంగా కృపను గురించి కానీ, కాపుదల గురించి కానీ, లోయల గురించి కానీ తప్పకుండా ఎంత బాగా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే, అందుకే అన్నాడు, గాఢాంధకారపు లోయలు నా జీవితంలో ఎన్నో ఎదురైనాయి, నా బ్రతుకులు ఎన్నో ఎదురైనాయి. కానీ నిజంగా లోయలు నేను సంచారం ఎక్కడంటే ఆయనకి అనుభవం ఎక్కడ? లోయ అనుభవంలో, గుంట అనుభవంలో అయినా చేస్తుండగా ఏ అపాయమునకు నేను భయపడను కదా. నీవు నాకు తోడయుందు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాంటి లోయ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి దేవుని యొక్క కన్నీరు మన జీవితంలో ఎదురైనా దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉన్నాడు. అందుకే దావీదు లోయ అనుభవంలో నుంచి రాస్తున్నాడు. అసలు లోయ అనుభవం లేనిది ఎవరికి? బాధ లేనిది ఎవరికి? కష్టం లేనిది ఎవరికి? అందరి కష్టాలు కడుపు నిండా ఉన్న పైకి మాత్రం దేవుడు మనతో చెప్తాడు, నవ్వుతూనే మనం ఉండాలి. ఆమేన్. స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఒకరోజు మనందరితో మాట్లాడుతున్నాడు, తోడయింది దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరిస్తుంది. మనల్ని ఆదరించేది దేవుని హస్తమే. మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆమె అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా, ఈమె మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగా డబ్బులు సంపాదించింది, చెల్లెళ్ళని చూసింది, తర్వాత
తమ్ముళ్ళని చూసింది, వారి పిల్లలందరినీ చూసింది. ఈమెకి చివరికి ఏమీ లేకుండా చేసుకుంది. కానీ ఇప్పుడు ఈమెకు అనారోగ్యం వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు, ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మ, ఇప్పుడు ఈమెకు అనారోగ్యం వచ్చింది, కానీ ఏ చెల్లి రావట్లేదు, ఏ తమ్ముడు రావట్లేదు, ఏ పిల్లలు రావట్లేదు, ఎవ్వరు కూడా చూడట్లేదమ్మా, నిజంగా ఆమెని తోసేసేసారు అని చెప్పి బాధపడుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, లోకంలో జరుగుతుంది అదే కదా. ఏముంది, డబ్బులుంటే నిజంగా ఎంత మనుషులు మారిపోయారు కదా, స్వార్థపరులైపోయారు. నిజంగా అవసరమైతే వాడుకుంటారు, అవసరం లేకపోతే వదిలిపెట్టి పడేస్తారు. 10 రూపాయలు ఉన్నవాడి దగ్గరికి, 10 రూపాయలు పెట్టేవాడి దగ్గరికి పరిగెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుడే మన ఆదరణ. మనం ఉన్నప్పుడేం చూసుకోము కదా, దేవుని స్తోత్రం. ఉన్నదంతా పెట్టేస్తూ ఉంటాం, కానీ చివరికి అంతా అయిపోయినాక మనల్ని చూసేవాళ్ళు ఎవరో ఉండరు. కొంతమంది అలా ఇప్పుడున్నారు, కానీ మనం అలా కాదు. కేవలం దేవుని ప్రేమలో మనందరం ఎదుగుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఉదయకాలమున ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, దేవా, ఎవరు గాఢాంధకారంలో ఉన్నారో, ఎవరు లోయల్లో ఉన్నారో, ఎవరికి ఆదరణ లేదు ప్రభువా, వారందరి చేతిని పట్టుకుని నీ దండము దుడ్డుకర చేత ఆదరించి ఆరోగ్యంనిచ్చి, కాపుదల భద్రత ఇచ్చి, నెమ్మదిచ్చి ప్రభువా, అయ్యా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.